ప్రతిరోజు కాఫీ తాగుతాం. రోజు తాగాలి కాఫీ. ప్రతిరోజు నిద్రపోతాము. రోజు నిద్రపోవాలి. ఏ రోజు నిద్రపోకూడదు? ఏ రోజు కాఫీ అక్కర్లేదు? ప్రతిరోజు కాఫీ కావాలి, ప్రతిరోజు నిద్రపోతాం, ప్రతిరోజు భోజనం కావాలి, ప్రతిరోజు ఇడ్లీ సాంబార్ కావాలి. వీటి అన్నిటికన్నా ముఖ్యం ప్రతిరోజు ధ్యానం కావాలి. ప్రతిరోజు సజ్జన సాంగత్యం కావాలి మనకి. ఇవాళ ఎంత చక్కగా జరిగిందో సజ్జన సాంగత్యం. శంకరాచార్య వాళ్ళు చెప్పారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భావాన్నవ తరణే నౌక. 3 లోకాల్లోనూ మరి భవసాగరం నుంచి దుఃఖసాగరం నుంచి దాటాలంటే ఒకటే ఒక మార్గం, దాని పేరు సజ్జన సాంగత్యము. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భావాన్న. ప్రతిరోజు ఉండాలి సజ్జన సాంగత్యం. ధ్యానం ప్రతిరోజు ఉండాలి. సజ్జన సాంగత్యం ప్రతిరోజు కావాలి. ప్రతిరోజు కావడం కోసమే మనకి ఒక గొప్ప ఛానల్ వచ్చింది, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టిన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. మీరు ఎప్పుడంటే అప్పుడు ఆ ఛానల్లోకి వెళితే మీకు బోర్డు అంతా సజ్జన సంగీతం వస్తుంది. ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో భిక్షమయ్య గారిని మనం గురువు గారిని దర్శించుకోవచ్చు. ప్రతిరోజు ధ్యానం చేయాలి 1 గంట. ప్రతిరోజు సజ్జన సంగీతం చేయాలి 1 గంట. ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి 1 గంట. పుస్తకాలు చదవాలి. ఈరోజు ఎన్నో పుస్తకాలు రిలీజ్ అయ్యాయి. ఎవరి కోసం ఉన్నాయి ఈ పుస్తకాలన్నీ? చదివే వాళ్ళ కోసం ఉన్నాయి. భోజనం ఎవరి కోసం ఉంది? అక్కడ తినేవాళ్ళ కోసం ఉంది. పుస్తకాలు ఎవరి కోసం ఉన్నాయి? చదివే వాళ్ళ కోసం ఉన్నాయి. మరి చదివే వాళ్ళు పుస్తకాలు చదవకపోతే ఎలాగా? తినేవాళ్ళు భోజనం చేయకపోతే వాళ్ళ ఆకలి తీరుతుందా? అలాగే చదివేవాళ్ళు పుస్తకాలు చదవకపోతే వాళ్ళ ఆకలి తీరదు. ఇది గొప్ప ఆకలి. ఇది న్యూటన్ గారు ఎన్ని పుస్తకాలు, 1000 పుస్తకాలు చదివారో లెక్కే లేదు. రోజు ఆకలి ఉంటుంది, చదివే ఆకలి. ఆ ఆకలి తీర్చుకోవాలి. సజ్జన సంగత్యం ఆకలి ఉంటుంది. అందరు వినాలి, అందరి అనుభవాలు. రోజు 1 గంట సేపు పుస్తకాలు చదవాలి. రోజు 1 గంట సేపు కనీసం ధ్యానం చేయాలి. 1 గంట సేపు సజ్జన సంగతి చేయాలి. అంటే పిఎంసి వినాలి, చూడాలి. ప్రతిరోజు 1 గంట సేవ చేయాలి ఇంకొకళ్ళకి. మీకు వచ్చిన ధ్యానాన్ని ఇంకొకళ్ళకి చెప్పాలి. మీరు చదివిన పుస్తకాలను ఇంకొకళ్ళకి చెప్పాలి. మీరు విన్న జ్ఞానాన్ని సజ్జన సంగత్యాన్ని ఇంకొకళ్ళకి చెప్పాలి. ప్రతిరోజు 1 గంట సేపు పక్క వాళ్ళకి ఇవ్వాలి. సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయి. 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సంగత్యం, 1 గంట సేవ. 4 తర్వాత మీ క్రికెట్ చూసుకోండి. నేను రోజు క్రికెటే చూస్తాను స్వామి. నా అంత క్రికెట్ పోరగాడు ఇంకొకటి లేడు స్వామి. ఏం చేయమంటారు గురువు గారు? మెడిటేషన్ పడ టెన్షన్ వచ్చేసింది, బీపీ పెరుగుతుంది అక్కడ. 20 గంటలు మీవి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. కానీ 4 గంటల మటుకు 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము. అందరూ చెప్పింది వినాలి. మనకు 1 నోరు ఉంది, 2 చెవులు ఉన్నాయి. నోరు తక్కువ, చెవులు ఎక్కువ. బాగా వినాలి. మాట్లాడడం తగ్గించాలి, వినడం హెచ్చించాలి. నేను సంగీతం నేర్చుకునే రోజుల్లో మా సంగీత గురువు గారు చెప్పేవారు, బాగా వినాలి సంగీతం అని చెప్పేసి. ఆ రోజుల్లో నేషనల్ ప్రోగ్రామ్ వచ్చేది ప్రతి సాటర్డే 11 o'clockకి నైట్. వెళ్ళి నేషనల్ ప్రోగ్రామ్ విన్నావా లేదా నన్ను అడిగేవారు ఆయన, మా సంగీత గురువు గారు. అబద్ధం ఆడేవాడిని, విన్నాను స్వామి అని చెప్పేసి. మనమేమో పడుకునేవాళ్ళం ఏదో గొడవ. స్వామీజీ చాలా పాపాలు చేశాను నేను. 24 గంటల్లో 4 గంటల మటుకు 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సంగత్యము, 1 గంట సేవ. వైదేహి మేడం గారు 1,00,000 మందిని తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. ఆవిడ 1,00,000 మంది లేడీస్ని తీసుకురావడం కోసం వాడు ఒక్కడే కంకణం కట్టుకున్నారు. మనం ఎంతైనా కంకణం కట్టుకోవచ్చు. మానవుడు సాధించలేనిది ఏదైనా ఉందా? ఏదైనా ఉంటే చెప్పండి. అగస్త్యుడు సముద్రాన్ని తాగేశాడు, హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, కోతులన్నీ కలిసి వాళ్ళది కట్టాయి. ఏది సాధించలేము చెప్పండి? మన రామాయణ మహాభారతం ఎందుకు చదివాము? వాళ్ళు సాధించలేని మనం ఎందుకు సాధించలేము? రాముడిలాగా 1 బాణం 1 మాట ఉండాలి. 2 మాటలు 2 బాణాలు కాదు. పక్క వాళ్ళు ఉన్నప్పుడు 1 మాట, ఎవరు లేనప్పుడు ఇంకో మాట చెప్పకూడదు. ఎవడు ఉన్నా లేకపోయినా ఒకటే మాట, ఒకటే బాణం. నువ్వు 1 మాట ఉన్నప్పుడే ఆ మాట బాణం అయ్యి అందరి దగ్గరికి వెళ్తుంది. 20 గంటలు మీవే, 4 గంటలు కూడా మీవే. కానీ అవి లోక కళ్యాణకరమైన గంటలు. 1 గంట ధ్యానం చేసి తీరాలి. ధ్యానం అంటే ఏమిటి? మనసు మూగపోవాలి, మనసులో ఏ ఆలోచన ఉండకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, సదానంద గురువు గారిని నేను January 1st, 1981లో కలుసుకున్నాను. 81 సంవత్సరం అంతా, 82 సంవత్సరం అంతా, 83 May 22 ఆయన శరీరం వదిలిపెట్టేశారు. వదిలిపెట్టే ముందర ఏప్రిల్ 16th, 1983 నన్ను పిలిచారు. నేను వెళ్ళినప్పుడు, సుభాష్ నా పని అయిపోయింది, నాకు ఒక సమాధి చూడు అన్నారు. తప్పకుండా చూస్తాను స్వామి అని చెప్పాను. కర్నూలు చుట్టూ తిరిగాను, దొరకలేదు. కానీ ఇక్కడ ఈ ప్రదేశంలో ఇంకొక శిష్యుడు, ఆయన ఒక పొలం ఉంది ఇక్కడికి వచ్చి పొలం చేసి బాగుందని చెప్పి సమాధి చేసి బాగా తవ్వి అన్ని రెడీ చేసి గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము, స్వామీజీ మీ సమాధి రెడీగా ఉంది, మీరు పోవచ్చు అని చెప్పేసి. ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. మే 22వ తారీఖు ఆయన శరీరం వద్ద పెట్టేశారు. 4 ఉన్నాం మేము, నేను, ఇంకో 2 మిత్రులు, డాక్టర్ శ్రీపాద పినాకమణి గారు. ఆయన ఇలా మావే చిన్న రూమ్లో ఉండేవారు. ఆయన ఒకసారి అన్ని చూశారు. చూసి వెంటనే తన శ్వాసను తానే బిగించుకున్నాడు.
ఇంకా శ్వాస ఆడలేదు. డాక్టర్ గారు ఉన్నారు, శ్వాస లేదు అని సర్టిఫై చేశారు. ఆ బాడీని తీసుకుని మా కంపెనీ వెహికల్ ఉండేది, వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఆ సమాధిలో పూజ చేసి పైనుంచి రాయి కప్పేశాం. మే 22. ఈ యొక్క ప్రాంగణానికి 2 రోజులు చాలా ఇంపార్టెంట్. ఒకటేమో మే 22, రెండోదేమో గురు పౌర్ణిమ. ప్రతి సంవత్సరం గురు పౌర్ణిమకి మనం అందరం ఇక్కడ కలుసుకుంటాం. ప్రతి పౌర్ణిమ మా గురువుగారు 2000 సంవత్సరాలు బతికితే నేను కనీసం ఒక 150 సంవత్సరాలు బతకాలి. నేను లేకపోతే నేను వెదవని నేను. అదొకటి మీరు లేకపోతే నాకు చాలా కోపం వచ్చేస్తుంది, అది కూడా గుర్తుంచుకోండి. ఇంకొక 80 సంవత్సరాలు మీరు అందరూ ఇలా రావాలి, నాకు ఇవే మొహాలు కనపడాలి ప్రతి సంవత్సరం. నాతో పాటు అందరూ ఉండాలి, నాతో పాటు అందరూ పని చేయాలి, నాతో పాటు అందరూ క్రికెట్ చూడాలి, కానీ బీపీ తెచ్చుకోకూడదు. ఈరోజు గురు పౌర్ణిమ, మనం భోజనం చేసిన తర్వాత ధ్యానం చేద్దాం.